ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్యగాంధీ, జిల్లా నాయకులు గుత్తికొండ రాజాబాబుల ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. సందర్భంగా బీజేపీ శ్రేణులు టపాసులు గాల్చి ప్రజలకు స్వీట్స్ను పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎర్రబోతు అర్జున్, సురేంద్రబాబు, పట్నాదేశ్లో ఆర్కే, యువమోర్చా నాయకుడు ఫణి తదితరులు పాల్గొన్నారు. 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి 2/3 మెజార్టీతో గెలుపొంది విజయదుందువి మోగించింది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అస్సాంలో అయితే 3వసారి ఎన్నిక కావడం జరిగింది. పాండిచేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ 2వసారి రావడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో అయితే ఒక అరాచక పాలన నుంచి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈరోజు విముక్తి పొందారు. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా 35% ఉంది, అలాగే క్రిస్టియన్ జనాభా 20% ఉంది. అయినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిందంటే మతాల వారీగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని విడగొట్టలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేయలేదు. అభివృద్ధి రాజకీయాలు, నిజాయితీతో కూడిన అభివృద్ధి రాజకీయాలే భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ప్రజలందరూ నమ్మారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందుకే ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మున్ముందు కూడా ఈ ఎన్డీఏ కూటమి చేసే సంక్షేమ కార్యక్రమాలు చూసి, అభివృద్ధి కార్యక్రమాలు చూసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రతి చోట కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారులకు వస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శేషగిరి గారు అయితే వెస్ట్ బెంగాల్లో స్వచ్ఛందంగా వెళ్ళి 3 రోజులు పనిచేయడం జరిగింది. ఇటువంటి కార్యకర్తలు ఎంతోమంది నిజాయితీగా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని సమయం వెచ్చించి పనిచేయడానికి ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. జై శ్రీరామ్. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మరి పశ్చిమ బెంగాల్, అలాగే పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం జరిగింది. మరి ఆనాడు జనసంఘ్ పార్టీ స్థాపించినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ వారు కలకత్తా, వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది. మరి భారతీయ జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పడి మరి 2 స్థానాల నుంచి మరి నేడు మరి 23 రాష్ట్రాలు ప్లస్ ఈరోజు 3 రాష్ట్రాలు కలిపి 26 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆయన బెంగాల్ వాసి సందర్భంగా బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ అఖండ విజయం దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి మరి దేశ ప్రజల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని మరోసారి రుజువైంది. రేపటి నుంచి మనం ఒక జోక్ వినబోతున్నాం. అస్సాంలో ఈవీఎంలు మంచివి కాదు, పుదుచ్చేరిలో ఈవీఎంలు మంచివి కాదు, పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు, కానీ తమిళనాడులో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి, కేరళలో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. ఈ యొక్క జోక్ని మనం రేపటి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల నోటి వెంట మనం వినబోతున్నాం. అలాగే పశ్చిమ బెంగాల్ రాక్షసిగా పరిగణించబడే మమతా బెనర్జీ దీదీ తన అపజయానికి కారణం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సర్ అని చెప్పి ఆవిడ మరి తీవ్రంగా విరుచుకుపడటం జరిగింది. మరి మనం ఒకసారి ఆలోచిస్తే ఎస్ఐఆర్ ద్వారా భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు అందవలసినటువంటి వివిధ సంక్షేమ పథకాలని మరి ఇతర దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు అందుకుంటూ భారతదేశంలో వాళ్ళు జీవిస్తూ భారతదేశంలో 2 ఓట్లను కలిగి ఉండి మరి మమతా బెనర్జీ యొక్క విజయానికి వాళ్ళు ఇప్పుడు దాకా కారణం అవడం జరిగింది. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆయన యొక్క ప్రజలకు మరి భారతదేశం యొక్క ప్రభుత్వం ఎస్ఐఆర్ని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్న చాలా వరకు దొంగ ఓట్లను తొలగిస్తాం, అలాగే 2 ఓట్లు ఒక మనిషి 2 చోట్ల రోజు వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఏర్పడి ఈ దేశంలో
పాలించే రాష్ట్రాలను 26 రాష్ట్రాలుగా పెంచుకుంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఈ దేశ ప్రజలకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బట్టే ఒకప్పుడు 2 పార్లమెంటు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ యాత్ర ఈరోజు 26 రాష్ట్రాలు పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందంటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల అభిమానం. ఏ పార్టీలోనైనా నాయకులు ఉంటారు, కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తే నాయకుడు. అటువంటి భారతీయ జనతా పార్టీలో మనందరం కూడా ఉన్నందుకు గర్వకారణంగా భావిస్తూ పశ్చిమ బెంగాల్లో ఏదైతే రాక్షస పాలన 15 సంవత్సరాలుగా ఉందో ఆ పాలనకు చరమగీతం పాడుతూ ఈరోజు 198 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపొంది మరి ఏదైతే గతంలో పరిపాలించినటువంటి పరిపాలనకు విరుగుడుగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక విధ్వంసం సృష్టించే విధంగా విజయవంతమైన ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మిగతా రాష్ట్రాలతో పాటు భారతీయ జనతా పార్టీని ఆంధ్ర, తెలంగాణలో కూడా మనందరం కూడా మాతో పాటు మీ అందరూ కూడా ఆదరించి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో మనం కూడా ఉన్నామని తెలియజేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున బలపరచాలి. ఈ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పార్టీగా అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి ధూమ్ధామ్గా ఈరోజు గుడివాడ పట్టణంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఏదైనా మహానుభావుడు మరి నమో మోడీ మరి ఆ పిలువుతోనే మరి ప్రపంచ దేశాలన్నీ వణికిస్తున్న మహానుభావుడు. ఎందుకంటే మన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి అతని ఆశయాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కేవలం భారతదేశం అంతా అభివృద్ధి అవ్వాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో ఎంత మట్టికి మరి ప్రతి స్టేట్లోనే మరి కమలం గుర్తుకి ఓటేసి మరి ప్రజలు నిరాశలు పడుతున్నారంటే కేవలం అలాంటి మహానుభావుడు వల్ల. ఏదేమైనా సరే మొత్తం దేశమంతా మరి కమలం వీక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన మరి గుడివాడ పట్టణ మాతాకి జై. మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయానికి తర్కాణంగా ఇక్కడ మనందరం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి అలాగే ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక సుస్థిర స్థానం, ఖ్యాతి ఏర్పరిచిన మన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కూడా మోడీ గారి బాటలోనే మరి అలాగే 26 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తుంది. అలాగే మన రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో సోదరులు చెప్పినట్టు మనం కూడా భారతీయ జనతా పార్టీని మరింతగా ఆదరించాలని ప్రజలందరినీ కోరుతూ మనం కూడా అభివృద్ధి పథంలో మిగతా రాష్ట్రాల సరసన మనం కూడా